పొద్దున్న అయితే ఇంటి పనులన్నీ చేసుకుని మా అబ్బాయి నేను పెంటపాడైతే వెళ్ళామండి మా ఆడబడుసు గారి ఇంటికి. మళ్ళీ వచ్చి అదరబదరగా అయితే గేదెల కాడికి వెళ్ళాను. గేదెలను కాసి మళ్ళీ సాయంత్రం పూట ఇప్పుడండి బీరకాయ కూర అయితే వండుతున్నా. మగవాళ్ళన్నా అలసిపోయేస్తే 1 నిమిషం 2 నిమిషాలు కూర్చుంటారు కదండి. మనమైతే అస్సలు కూర్చోము. మనం కూర్చుంటే మన పనులన్నీ ఆగిపోతాయి. తిరిగే భూమి ఆగిపోయినట్టుగా ఏ పని అయినా ఆగిపోద్ది కదండి. కూర పొయ్యి మీద పెట్టి అన్నం పొయ్యి మీద పెట్టి అవి గిన్నెలు అయితే తోముకోవాలి. చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయి. లోపల ఇంకా గిన్నెలు ఉన్నాయి. లోపలికి కూడా మళ్ళీ అక్కడ వేసి తోముకోవాలి. మనకి ఇన్ని పనులు ఉంటాయండి. ఫ్రెండ్స్, మీకు ఎవరెవరికైతే ఇన్ని పనులు ఉంటాయో రెస్ట్ లేకుండా మీరు ఎవరైతే పనులు చేసుకుంటారో నాకైతే కామెంట్ పెట్టండి. నా వీడియోలు పూర్తిగా చూడండి. చాలామంది అయితే సగం సగం చూసి ఆపేస్తున్నారు. దయచేసి అందరూ చక్కగా వీడియోలన్నీ కూడా కడ వరకు చూడండి. చాలామంది అయితే సపోర్ట్ ఇస్తున్నారు. సపోర్ట్ ఇచ్చే మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ అండి. కందిపప్పు 70 రూపాయలు అంట తీసుకున్నా. పొద్దున్న పంచదార కందిపప్పు తీసుకున్నా. బాగుందా పప్పు? బాగానే ఉంది. మరి అంటే తీసుకున్నా. ఏం కూర జూగితా? దొండకాయ. డాడీ అన్నాడా వెళ్ళిపోయాడా? పగల వెళ్తున్నాడా నైటా? ఏం చదువుతానా? 4. అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతా నువ్వు కూడా? చదువు బాగా వస్తుంది. చక్క చదువుకోవాలి. ఆడపిల్లైనా మగవాడైనా కష్టపడి చదువుకోవాలి. కత్తులు కూడా వాళ్ళ దగ్గర చేసేవాడు చూడు. కత్తులు మన వెళ్ళే సరిపి చేస్తాడు. అవి ఆర్డర్ చేసిన కత్తులు కాదు. బాగా నాకు అక్కడ 150 అయితే ఇక్కడ 200. ఇడ్లీ అండి. మధ్యాహ్నం అయితే మినపప్పు నానబెట్టాను. దాన్ని అయితే ఇప్పుడు నేను కడిగి మిక్సీ పట్టుకున్నాను. ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టి పక్కన పెట్టానండి. కడిగాను. నేనైతే ఈ రవ్వను గట్టిగా పిండి అందులో అయితే కలుపుతాను. ఈ రాత్రి అంతా పొరయబెట్టి రేపైతే ఇడ్లీ వేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇడ్లీ చాలా మంచిది కదండి. అరుగుదలకైనా గ్యాస్ ప్రాబ్లంలైనా తొందరగా రావు. ఇడ్లీ చాలా మంచిది. మా అమ్మాయికి మా ఆయన గారి కంటే ఇడ్లీ చాలా చాలా ఇష్టం అండి. నాకు కూడా ఇష్టం. కానీ మా వేణు ఇడ్లీ అంటే అస్సలు ఇష్టపడ్డా. వాడికి మాత్రం ఇడ్లీ పిండితో ఖచ్చితంగా అట్లే వేయాలి.